అందరికీ నమస్కారం. నేను బిందు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. సరే, మన అంశాన్ని చూద్దాం. పారిశ్రామికీకరణ మరియు సామాజిక మార్పు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో మాత్రమే ఎందుకు ప్రారంభమైందని మీరు ఆశ్చర్యపోతారు. ప్రధాన పారిశ్రామికీకరణ ఐరోపాలో, ముఖ్యంగా బ్రిటన్లో ప్రారంభమైంది. 1780లు మరియు 1850ల మధ్యకాలం బ్రిటన్ పూర్తిగా మారిపోయిన కాలం. పారిశ్రామికీకరణకు ముందు ప్రతిదీ చేతితో తయారు చేయబడింది. కానీ పారిశ్రామిక విప్లవం అన్నింటినీ మార్చేసింది. వస్త్ర, ఇనుము మరియు అనేక ఇతర పరిశ్రమలలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి. బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం ఎందుకు ప్రారంభమైందో చూద్దాం. అభ్యాస ఫలితం. పారిశ్రామిక విప్లవానికి బ్రిటన్ ఎందుకు జన్మస్థలం? ఆవిరి శక్తి ప్రభావం. పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిణామాలు. పోటీ, సాంకేతిక మార్పు మరియు కార్మికులు. జర్మనీ మరియు ఫ్రాన్స్లలో పారిశ్రామికీకరణ. కీలక పదాలు. పారిశ్రామికీకరణ దేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేసే ప్రక్రియ. 2. ఆవిరి శక్తి వేగవంతమైన సంగ్రహణను ఉపయోగించే ఇంజిన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి. 3. పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం అనేది మాన్యువల్ నుండి యంత్ర ఉత్పత్తి పద్ధతులకు మారడం మరియు రసాయన ఉత్పత్తి మరియు ఇనుము ఉత్పత్తి కోసం కొత్త ప్రక్రియలను సూచిస్తుంది. 4. మార్క్సిజం. కార్ల్ మార్క్స్ యొక్క రాజకీయ మరియు ఆర్థిక సిద్ధాంతాలు. పారిశ్రామిక విప్లవానికి బ్రిటన్ ఎందుకు జన్మస్థలం? గ్రేట్ బ్రిటన్ మొదటి దేశం. ఆధునిక పారిశ్రామికీకరణను అనుభవించండి. అది నివసించిన అనుకూలమైన పరిస్థితులకు. పత్తి ఉత్పత్తికి వాతావరణం చాలా అనుకూలంగా ఉండేది. నీరు, విద్యుత్ కొరత లేదు. లేదా ఇంగ్లాండ్లోని ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలైన బొగ్గు మరియు ఇనుము వంటి ఇంధనం. పెరుగుతున్న ఆవిరి మరియు నీటి శక్తి వినియోగం. యంత్ర పరికరాల అభివృద్ధి మరియు యాంత్రిక కర్మాగారం ఆవిర్భావం బ్రిటన్ను కేంద్రంగా మార్చిన అంశాలు ఇవి. పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమైన అంశాలు: పనిచేయడానికి యంత్రాల ఆవిష్కరణ, చేతి ఉపకరణాలు, ఆవిరి మరియు తరువాత ఇతర రకాల పవర్ వినియోగం, ఫ్యాక్టరీ వ్యవస్థ యొక్క స్వీకరణ, పెట్టుబడిదారీ విధానం మరియు యూరోపియన్ సామ్రాజ్యవాద ఆవిర్భావం,
బొగ్గు మరియు ఇతర ఖనిజ వనరులను తవ్వే ప్రయత్నాలు. వ్యవసాయ విప్లవం యొక్క ప్రభావాలు. పారిశ్రామిక విప్లవ ప్రభావం. ప్రతి విప్లవానికి కొన్ని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉంటాయి. సామాజిక ప్రభావం. ఈ విప్లవం మాంచెస్టర్ వంటి కొత్త పట్టణ కేంద్రాల పెరుగుదలకు మద్దతు ఇచ్చింది మరియు మురికివాడలు, అణు కుటుంబం, పట్టణీకరణ వంటి పదాల ఆవిర్భావానికి పరోక్షంగా సహాయపడింది. ఇది స్త్రీలు మరియు పిల్లల దోపిడీకి కూడా దారితీసింది. 2. ఆర్థిక ప్రభావం. లాభదాయకత ప్రధాన అంశంగా మారింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలు. అందువల్ల పెట్టుబడిదారీ భావజాలం ఆవిర్భావానికి ఇది దోహదపడింది. మరియు ట్రాన్స్ నేషనల్ ట్రేడ్. 3. రాజకీయ ప్రభావం. ఈ విప్లవం ప్రపంచాన్ని ఆర్థిక కార్యకలాపాల పరంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందనిదిగా విభజించింది. పెట్టుబడిదారీ విధానం సోషలిజం మరియు మార్క్సిజం ఆవిర్భావానికి దారితీసింది. కార్మిక చట్టం మరియు బాల కార్మికులు సంబంధితంగా మారారు. పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిణామాలు. పారిశ్రామిక విప్లవం వేగవంతమైన మరియు మరింత సమర్థవంతమైన ఉత్పత్తికి అనుమతించే కొత్త యంత్రాలు మరియు సాంకేతికతల అభివృద్ధిని చూసింది. పారిశ్రామిక విప్లవం సమయంలో కొన్ని కీలక సాంకేతిక పరిణామాలు. స్పిన్నింగ్ జెన్నీ మరియు పవర్లూమ్. ఇది టెక్స్టైల్ పరిశ్రమలు వృద్ధి చెందడానికి వీలు కల్పించింది. ఆవిరి యంత్రం. ఇది పెద్ద కర్మాగారాలకు ఎక్కువ శక్తిని అందించింది. ఆవిరి లోకోమోటివ్లు మరియు రైల్వేలు ప్రయాణాన్ని వేగవంతం చేశాయి మరియు ప్రజలు ముడి పదార్థాలు మరియు వస్తువులను సులభంగా రవాణా చేయడానికి అనుమతించాయి. టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్స్. ఇది వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం అనుమతించబడుతుంది. మైనింగ్ మరియు నిర్మాణ పరిశ్రమలను మార్చిన డైనమైట్. పోటీ, సాంకేతిక మార్పు మరియు కార్మికులు. పారిశ్రామిక విప్లవం ఐరోపా ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం మరియు తరువాత మొత్తం ప్రపంచం కోసం సాంకేతిక మార్పుల సమయం. ఇది ఉత్పాదకతను పెంచే కొత్త యంత్రాలు, కర్మాగారాలు మరియు విద్యుత్ వనరుల సృష్టిని కలిగి ఉంది. కార్మిక మార్కెట్లో కొత్త సవాళ్లు మరియు అవకాశాలను ఎదుర్కొన్న కార్మికుల జీవితాలను కూడా పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేసింది. కొన్ని ప్రభావాలు. కార్మికులు నైపుణ్యం ఉన్న చేతి వృత్తుల నుండి నైపుణ్యం లేని ఫ్యాక్టరీ ఉద్యోగాలకు మారారు. కార్మికులు కఠినమైన పరిస్థితులు, ఎక్కువ గంటలు మరియు తక్కువ వేతనాలను ఎదుర్కొన్నారు. కార్మికులు తమ హక్కులను మెరుగుపరిచేందుకు యూనియన్లు, సమ్మెలు మరియు సంస్కరణలను నిర్వహించారు. కార్మికులు కొత్త ఉద్యోగాలు, నైపుణ్యాలు మరియు మార్కెట్లకు ప్రాప్యతను పొందారు. మహిళలు, పిల్లలు మరియు పారిశ్రామికీకరణ.
పారిశ్రామిక విప్లవం పిల్లలు మరియు మహిళలు పనిచేసే విధానంలో అనేక ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు సాధారణంగా ఇంట్లో లేదా పొలంలో వారి తల్లిదండ్రులు లేదా బంధువుల పర్యవేక్షణలో పనిచేస్తారు. వారు పగటిపూట లేదా సీజన్ల మధ్య మారే ఉద్యోగాలు చేశారు. అదేవిధంగా గ్రామాల్లో మహిళలు వ్యవసాయ పనుల్లో చురుకుగా పాల్గొనేవారు. వారు పశువులను చూసుకున్నారు, కట్టెలు సేకరించారు మరియు ఇంట్లో చక్రాలపై నూలు వడికేవారు. అయితే కర్మాగారాల్లో విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. వారు కఠినమైన క్రమశిక్షణ మరియు పదునైన శిక్షల క్రింద ఒకే రకమైన పనిని చేశారు. మహిళలు మరియు పిల్లలు పనిచేయవలసి వచ్చింది తక్కువ వేతనాల కోసం. యంత్రాల వినియోగం విస్తరించడంతో తక్కువ మంది కార్మికులు అవసరమయ్యారు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మహిళలు మరియు పిల్లలను పనిలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే వారు పేద పని పరిస్థితుల్లో మరియు పురుషుల కంటే తక్కువ వేతనాలకు పనిచేయడానికి సులభంగా అంగీకరిస్తారు. జర్మనీ మరియు ఫ్రాన్స్లలో పారిశ్రామికీకరణ. పారిశ్రామికీకరణ 18వ శతాబ్దం చివరలో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది మరియు 19వ శతాబ్దంలో మిగిలిన ఐరోపాకు వ్యాపించింది. భౌగోళికం, రాజకీయాలు, సంస్కృతి మరియు చరిత్ర వంటి అంశాల కారణంగా ఫ్రాన్స్ మరియు జర్మనీ పారిశ్రామికీకరణ యొక్క విభిన్న రేట్లు మరియు నమూనాలను అనుభవించాయి. ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య పారిశ్రామికీకరణలో కొన్ని ప్రధాన వ్యత్యాసాలు. జర్మనీ కంటే ఫ్రాన్స్ పారిశ్రామికీకరణలో నెమ్మదిగా ఉంది. జర్మనీ యంత్రాలను ఉత్పత్తి చేయలేకపోయింది మరియు బొగ్గు మరియు ఇనుము లేకపోవడం వల్ల ఉక్కు, పద్దెనిమిదో శతాబ్దం చివరలో ఫ్రాన్స్ పారిశ్రామికీకరణను ప్రారంభించింది. అయితే యుద్ధాలు మరియు విప్లవాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఫ్రాన్స్ వస్త్రాలు, విలాసవంతమైన వస్తువులు మరియు వ్యవసాయంపై దృష్టి పెట్టింది. కుటుంబ వనరులపై ఆధారపడినప్పటికీ ఫ్రెంచ్ తయారీదారులు భారీ పరిశ్రమ మరియు రైల్వేలలో జర్మనీ కంటే వెనుకబడి ఉన్నారు. జర్మనీ 19వ శతాబ్దం ప్రారంభంలో పారిశ్రామికీకరణను ప్రారంభించింది. జర్మనీ కెమికల్స్, ఎలక్ట్రికల్స్, ఆటోమొబైల్స్ మరియు ఆయుధాలలో ప్రపంచ అగ్రగామిగా మారింది. ఇది బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను మరియు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని కూడా అభివృద్ధి చేసింది. దీనికి విరుద్ధంగా జర్మనీ మరియు బ్రిటన్లలో భారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ముగింపు. ఐరోపాలో పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో ప్రారంభమై ఇతర దేశాలకు విస్తరించిన ఆర్థిక మరియు సామాజిక పరివర్తన కాలం. ఇది కొత్త సాంకేతికతలు, పరిశ్రమలు మరియు మార్కెట్ల అభివృద్ధికి దారితీసింది. పర్యావరణం, జీవన పరిస్థితులు మరియు కార్మిక హక్కులపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది.